హల్లెలూయా! మన రక్షకుడు, ప్రభువు అయిన యేసుక్రీస్తు నామంలో మరొకసారి రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుటకు దేవుడు చూపిన కృప కొరకై దేవునికి కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బాగున్నారా? కుటుంబాల్లో ఉన్న వారందరూ క్షేమముగాను, నెమ్మదిగాను జీవిస్తూ ఉన్నారా? మన జీవితంలో ఎన్నో సమస్యలు కలుగుతూ ఉంటాయి. అయితే ఆ సమస్యలన్నిటినీ జయించుటకు ప్రభు మనకు గొప్ప మార్గాన్ని చూపిస్తాడు. గనక మనం ఏ విషయంలో నిరుత్సాహపడక, ఏ విషయంలో మనం కృంగిపోక, క్రమం తప్పకుండా ప్రార్థనలోను, వాక్యంలోను మనం జీవించగలిగితే దేవుడు మన ఎడల కలిగి ఉన్న ఉద్దేశాలను ఆయన మన జీవితాల్లో నెరవేరుస్తాడు. ఆమేన్. గనక ఏ విషయంలో దిగులు చెందక, కలవరపడక ప్రతిదినము ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగుదాం. ప్రభు మన జీవితాల్లో నూతన కార్యాలు జరిగిస్తాడు. మరి వాక్యం వింటూ ఉన్నప్పుడే అనేకులకి మీరు వాక్యాన్ని షేర్ చేయండి. వారు కూడా తప్పకుండా వింటారు, విని గొప్ప మేలులు పొందుకుంటారు. ఆమేన్.
కీర్తనలు 39వ కీర్తన 19వ వచనం. దయచేసి మరొకసారి తెలియజేస్తున్నాను, వినండి. కీర్తనలు 31వ కీర్తన 19వ వచనం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. మనందరి జీవితంలో దేవుడు ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ఆలోచన కలిగి ఉన్నాడు. ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్కరి ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు ఎన్నో తలంపులు కలిగి ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఆలోచించే ఆలోచనలకు తగినట్లుగా కాకుండా, మనం కోరుకున్నట్లుగా కాకుండా, ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఎన్నో ఆలోచనలు, ఎన్నో ప్రణాళికలను కలిగి ఉన్నాడు. అయితే మనం దేవుడు మన పట్ల ఏ ఆలోచనలను, ఏ ఉద్దేశాలను కలిగి ఉన్నాడో వాటిని మనం పొందుకునేదానికి, అనుభవించేదానికి మన దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. అందుకే దేవుడు చేసే కార్యాలు మనం ఊహించినట్లుగా ఉండవు, మనము ఆలోచించినట్లుగా ఉండవు, మనం తలంచినట్లుగా ఉండవు. మన ఊహలకు అందనవి దేవుని కార్యాలు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరులరా, నీ పట్ల దేవుడు ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆయన మనందరి ఎడల ఒక మంచి ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. మనలను కలగజేశాడు అంటే ఆయన మన మీద ఉంచిన ఉద్దేశాలు తప్పకుండా నెరవేరుస్తాడు. తల్లి గర్భములో మనం పిండముగా రూపింపబడక మునిపే ఆయనకు మన మీద ఉన్న ఆలోచనలు బహు గొప్పవి. అందుకే మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. మనం చేయవలసిన పని ఒకటే, దేవుని నమ్ముకొని దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు మన కోసం దేవుడు ఎన్నో మేలులు దాచి ఉంచాడు. ఆ మేలులన్నిటినీ మనం పొందుకునే దానికోసం మనము దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలి. దేవుని యందు భక్తితోనూ భయంతోనూ మనం బ్రతకాలి. ఇప్పుడు అనుభవిస్తున్న మేలులు కాదు, ఇప్పుడు పొందుకున్నటువంటి దీవెనలు మాత్రమే కాదు, ఇప్పటికి సరిపోతాయి, ఇక ఇవి చాలు అని మాత్రమే కాదు, భవిష్యత్తులో ఎన్నో మేలులు ఉన్నాయి. వాటిని ప్రభు మన కొరకు చేయాలని ఉద్దేశిస్తున్నాడు. చాలామంది తాత్కాలికమైన దీవెనల కొరకు మాత్రమే ముందుకు వస్తున్నారు, తాత్కాలికమైన క్షేమం కోసమే ప్రయాసపడుతున్నారు, తాత్కాలికమైనటువంటి దీవెనలు మాత్రమే పొందుకునేదానికి ఇష్టపడుతున్నారు. కానీ భవిష్యత్తులో మన పట్ల ఆయన ఎన్నో ప్రణాళికలు కలిగి ఉన్నాడు కదా. ఆ ప్రణాళికలన్నిటినీ మన జీవితాల్లో పొందుకొని సుఖ సంతోషాలతో బ్రతకాలని ఆలోచన చాలామంది జీవితాల్లో లేదు. తాత్కాలికం. ఇప్పుడు పొందుకుంటే చాలు, ఇప్పుడు దీవించబడితే చాలు, ఇప్పటికి ఇది చాలు, ఇకే ఇబ్బంది ఏం లేదు, భవిష్యత్తులో ఎవరు చూశారో ఏమిటో అనే ఆలోచనలు చాలామందికి. ఓసారి 2015వ సంవత్సరంలో మాకు ఒక 50,000 రూపాయలు డబ్బులు రావాల్సి ఉన్నది గవర్నమెంట్ ద్వారా. అది
లిస్టు ప్రకారంగా చూస్తే మా సంఖ్య 82వ సంఖ్య. అప్పుడు వాళ్ళు చెప్పారు, ఇంచుమించు ఒక 6 నెలలు పడుతుంది. మీకంటే ముందు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, మరి వారికి ఇచ్చిన తర్వాతే మీకు రావాలి అని మరి చాలామంది తెలియజేశారు. 2015వ సంవత్సరంలో ప్రతిరోజు 3 గంటలకు లేచి చేతులు పైకెత్తి ఒక గంట సేపు స్తోత్రాలు చెల్లించడం నేర్చుకున్నాం. ఆ సంవత్సరంలో ప్రారంభించాం. నేను అలాగే దైవజనురాలు ఇద్దరం. ఆ రోజు ప్రారంభించిన ఆ స్తోత్రాలు ఈ రోజుటి వరకు మా జీవితాల్లో ఆగలేదు. ప్రతిదినం 3 గంటలకి స్తోత్రాలు చెల్లిస్తాం. 3 గంటల నుండి 4 గంటల వరకు. ఆ తర్వాత కుటుంబ ప్రార్థన, ఆ తర్వాత వ్యక్తిగత ప్రార్థన లేదా వాక్యము, ఇలా సాగుతూ ఉన్నది. ఆ సంవత్సరం లేచి ప్రతిరోజు 3 గంటలకు లేచి స్తోత్రాలు చెల్లించేవారం. అద్భుతం ఏమిటో తెలుసా? 6 నెలలు పడుతుంది అని చెప్పిన వాళ్ళు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించామో, నెలన్నర లోపే రావలసిన 50,000 రూపాయల డబ్బులు వచ్చేసాయి. దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఇక ఆ తర్వాత 3 గంటలకి నేను పైకి లేవడం మానుకున్నాను, స్తోత్రాలు చెల్లించడం మానుకున్నాను. కారణం ఏంటంటే డబ్బులు వచ్చాయి, అక్కడ తీరింది కదా. నేను లేవడం మానుకున్నాను. అప్పుడు ప్రభు నాతో ఒక మాట మాట్లాడాడు. దేవుడు నాతో మాట్లాడిన ఆ మాట ఏమిటంటే, ఈ 50,000 రూపాయల దగ్గరే ఆగిపోతే ఎలా? 50,000 రూపాయలు అవసరం వచ్చాయని నన్ను స్తుతించారు, ఇప్పుడు పడుకున్నారు. మరి మీ పట్ల నేను కలిగి ఉన్న ఉద్దేశాలు వేరు, మీ పట్ల నాకున్న తలంపులు వేరు. అవి మీ జీవితాలు నేను చేయాలని ఇష్టపడుతున్నాను. మరి కేవలం ఒక 50,000 రూపాయల దగ్గరే మీరు ఆగిపోతే ఎలా? పైకి లేచి స్తుతించాలి. నిజమే కదా? 50,000 రూపాయలు అక్కడే తీరింది. ఇంకెందుకు ప్రార్థన, ఇంకెందుకు ప్రభుని స్తుతించడం, ఇంకెందుకు భయభక్తులు అని నేను అనుకున్నాను. కానీ ప్రభు నాతో మాట్లాడాడు, 50,000 రూపాయలు కాదు, ఇక్కడ కాదు మీరు ఆగవలసింది. భవిష్యత్తులో నా కార్యాలు చూసేదానికి, మీరు అనుభవించేదానికి మీ పట్ల నేను గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాను. అవి మీరు పొందుకోవాలి. అప్పుడు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి తిరిగి మళ్ళీ స్తోత్రాలు చెల్లించడం ఈ రోజుటికి వరకు కొనసాగుతూనే ఉన్నది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరం తాత్కాలికమైన దీవెనల కొరకు మాత్రమే ప్రయాసపడకూడదు. తాత్కాలికమైన మేలుల కొరకు మాత్రమే మనం ముందుకు రాకూడదు. కానీ నా పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు వేరు, నా పట్ల ఆయన కలిగి ఉన్న ఆలోచనలు వేరు. ఆయన నా జీవితంలో ఏం చేయాలని ఆలోచించాడో ఆ ఆలోచనలు నా జీవితంలో నెరవేరేంత వరకు నేను ప్రభునందు భయభక్తులు కలిగి బ్రతకాలి అని మనం నేర్చుకోవాలి. ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో వారి పట్ల దేవుడు గొప్ప మేలులు దాచి ఉంచాడు. పిల్లలు చెప్పిన మాట విన్నారనుకోండి, చెప్పిన మాట విన్నప్పుడు మనం చెప్పిన మాట తప్పకుండా చేశారనుకోండి, అప్పుడు వారు ఏమడిగినా మనం ఇస్తాం కదా, తప్పకుండా ఇస్తాం. మరి దేవుని మాట మనం విన్నప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు దేవుడు మన జీవితాల్లో దాచి ఉంచిన మేలులో పొందుకునేదానికి మనము అర్హులం. ఈ దినాల్లో చాలామందికి భక్తి కనబడుతుంది కానీ భయం కనపడట్లేదు. భక్తి చాలా ఉంది. ఆదివారం వచ్చేసరికి నా అంత భక్తిపరుడు మరొక లేడు, నా అంత భక్తిపరురాలు మరొకరు లేరు, మా గ్రామంలోనే లేరు, మా సంఘంలోనే లేరని చాలామంది
ఇలా వారి భక్తిని చూసి మురిసిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ భయం లేదు. ఒక విశ్వాస జీవితంలో భయము భక్తి రెండు చాలా ప్రాముఖ్యం. బైబిల్ గ్రంథంలో మొదట భయము ఉంది కానీ భక్తి అని లేదు. భయం అని రాయబడి ఉంది కానీ భక్తి అని రాయబడలేదు. మొదట భయం ఉండాలి, ఆ తర్వాత భక్తి ఉండాలి. అంతేకాని భక్తి భయము కలిగిన వారిని అని రాయలేదు అక్కడ. భయము భక్తి. భయం ఉంటే ఆటోమేటిక్గా భక్తి వస్తుంది. భయం ఉంటే చెప్పిన మాట వింటాం. భయం ఉంటే మాట తప్పకుండా ప్రవర్తిస్తాం. భయమే గనక ఉంటే దేవుని యందు జాగ్రత్తగా జీవిస్తాం. భయమే గనక ఉంటే మర్యాదగా బ్రతుకుతాం. కానీ ఈ దినాల్లో భయం కనపడట్లేదు. విశ్వాసుల జీవితాల్లో భక్తి కనపడుతుంది, ఇంటిలో వాక్యాలు కనపడుతున్నాయి, పాటలు కనపడుతున్నాయి, ప్రార్థనలు కనపడుతున్నాయి. సినిమాలు డ్రామాలు చూడకూడదు, చేయకూడదనే భయం లేదు. అల్లరితో కూడిన ఆట పాటలలో మనం పాలు పంపులు పొందకూడదు అనే భయం లేదు. నోటిలో నుంచి అపవిత్రమైన మాటలు మాట్లాడకూడదు అనే భయం లేదు. వ్యభిచారాలు చేయకూడదు అనే భయం లేదు. త్రాగకూడదు అనే భయం లేదు. కొంపల్ని కూల్చకూడదు అనే భయం లేదు. భక్తి కనపడుతుంది కానీ ఈర్ష్య, అసూయపు ద్వేషము ఇవి కనపడుతున్నాయి జీవితాల్లో. కారణం ఏమిటంటే భయము లేని భక్తి. భయం లేదు చాలామందిలో. కుటుంబాల్లో గొడవలకి, సమస్యలకి పాపముని ఆ హృదయంలో దాచిపెట్టుకొని పాపమునకు చోటిచ్చి భయం లేకుండా జీవిస్తున్నారు. భయము లేని భక్తి మనలను పరలోకానికి చేర్చదు. భయము లేని భక్తి మన జీవితాల్లో అనవసరం. భయం ఉండాలి. పిల్లలకి హోంవర్క్ ఇస్తారు స్కూల్లో. ఇంటికి వచ్చిన తర్వాత వారు తప్పకుండా ఆ హోంవర్క్ని చేసుకొని వెళ్తారు. కారణం ఏంటంటే హోంవర్క్ కనుక చేయకపోతే మేడం కొడతదనో, సారు కొడతాడనో భయం కలిగి హోంవర్క్ని చేసుకొని వెళ్తారు. కారణం ఏమిటి? భయం ఉంది గనక. భయం ఉంది గనక పిల్లలు చెప్పిన మాట విని హోంవర్క్ చేసుకుని వెళ్తున్నారు. కానీ మన జీవితాల్లో వాక్యం వింటున్నప్పటికీ భయం రావట్లేదు. ప్రార్థనలకు వెళ్తున్నప్పటికీ భయం రావట్లేదు. కారణం ఏమిటి? దేవుడు ఏం చేస్తాడు? దేవుడు క్షమిస్తాడు కదా, దేవుడు కనికరిస్తాడు కదా, ఆయన జాలి కలిగిన వాడు కదా అని. అవును, ఆయన జాలి కలిగిన వాడు, కనికరము కలిగిన వాడు, క్షమించగలిగిన దేవుడు. కానీ విచ్చలవిడిగా ఇంకా మార్పు రాకపోతే జీవితంలో ఎంతో నష్టపోవలసి వస్తుంది. భయము భక్తి లేకుండా మనం ప్రవర్తించినప్పుడు మన కొరకు దాచి ఉంచిన మేలులు మనం పొందుకునేదానికి అర్హులము కాదు. భయము భక్తి కలిగి జీవించినప్పుడు మన కొరకు దాచి ఉంచిన మేలులు పొందుకునేదానికి అర్హులమైపోతాం. ఒకవేళ దేవుడు మన పట్ల ఆయన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, కానీ మనకై మనం చేతులారా భయము భక్తి లేకుండా ప్రవర్తిస్తే ఆ మేలులకు మనకై మనమే దూరం చేసుకున్నట్లు. మేలులను మనం పోగొట్టుకుంటాం, దీవెనలు మనం పోగొట్టుకుంటాం, ఆశీర్వాదాలను మనం పోగొట్టుకుంటాం. చేతులారా మనకై మనం. ఒక దేవునికి ఇవ్వడము తెలుసు, తీసుకోవడము తెలుసు. సౌలుని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా నియమించినప్పుడు సౌలుని దేవుడు తన రాజ్యాన్ని స్థిరపరచాలనుకున్నాడు. కానీ తన అవివేకపు పని ద్వారా, అవిధేయత ద్వారా రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, అధికారాన్ని పోగొట్టుకున్నాడు, జీవితంలో శాపాన్ని అనుభవించాడు, కత్తి తీసుకొని తనకు తానే పొడుచుకొని చనిపోయాడు. కారణం ఏమిటి? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించకుండా అవిధేయత ద్వారా దేవుడు తన కొరకు దాచి ఉంచిన మేలులు తనకు తానే పోగొట్టుకున్నాడు. యోసేపు పోతిఫర్ ఇంట్లో ఉన్నాడు. పోతిఫర్ భార్య యోసేపు దగ్గరికి వచ్చి, రా నాతో కలిసి ఇదిగో పాపము చెయ్యి, వ్యభిచారం చెయ్యి, నాతో కలిసి పడుకో అని యోసేపుని బలవంతం చేసింది. నా దేవుడు చూస్తుండగా నేను ఇంత దుష్కార్యాన్ని ఎలా చేయగలను? ఈ ఇల్లంతటిలో నాకు అధికారం ఉంది, కానీ నీ మీద నాకు అధికారం లేదని యోసేపు పోతిఫర్ భార్యతో తెలియజేశాడు. కానీ ఆమె వినకుండా చొక్కా పట్టుకుంది. చొక్కా పట్టుకోగానే
యేసేపు అక్కడ కళ్ళు మూసుకొని ఇదిగో ప్రభువా నన్ను తప్పించు తప్పించు తప్పించని ప్రార్థన చేయలేదు. ప్రార్థన చేసే సందర్భాలు ఉన్నాయి, ప్రార్థన చేసే సమయాలు ఉన్నాయి. అంతేకాకుండా పాపము చేయకుండా పారిపోయే సమయాలు ఉన్నాయి. ఎప్పుడు ప్రార్థన చేయాలో అప్పుడు ప్రార్థన చేయాలి, ఎప్పుడు నిర్ణయాలు తీసుకోవాలో అప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి, ఎప్పుడు తీర్మానం చేయాలో అప్పుడు తీర్మానం చేయాలి. యేసేపు కనుక కళ్ళు మూసుకుని తండ్రి తప్పించు తప్పించు అని ప్రార్థన చేస్తూ ఉంటే ఆమె మీద వచ్చి పడుతుంది. కానీ యేసేపు చేసిన తీర్మానం ఏమిటో తెలుసా? ఆ స్థలంలో ఆ ప్రాంతంలో ఉండకుండా ఆమె నుంచి పారిపోయాడు. పారిపోతే చొక్కా పట్టుకుంది, ఆ చొక్కా చినిగిపోయింది. ఇదిగో ఎవరున్నారు అక్కడ, ఏమైంది ఏమైంది, మీరు అతన్ని తీసుకొచ్చారే, అతడు నా పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు, చూడండి అతని చొక్కా చూడండి. జైల్లో వేశారు, చెరసాల్లో వేశారు. అద్భుతం ఏమిటి తెలుసా? ఎవరైతే చెరసాల్లో వేయించారో అతడే బయటికి తీసుకొచ్చి యేసేపుని సింహాసనం ఎక్కించాడు. ఆమేన్. కారణం ఏమిటి? యేసేపు పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ప్రజలందరికీ అతడు ఉపయోగపడాలి, ప్రజలందరి కొరకు అతడు ఒక రక్షకుడిగా ఉండాలి. యేసేపుకు దేవుని ప్రణాళిక తెలుసు. దేవునికి యేసేపు పట్ల గొప్ప ప్రణాళిక ఉంది, గొప్ప మేలులు దాచి ఉంచాడు యేసేపు కోసం. ఆ మేలులు యేసేపు జీవితంలో జరిగించేంత వరకు దేవుడు యేసేపుని విడిచిపెట్టలేదు. యేసేపు పాపము చేయడానికి పారిపోయాడు. దేవుని యందు యేసేపు పాపము జరిగే స్థలంలో నుండి పారిపోయాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు గనుకనే దేవుడు ఆయన కొరకు దాచి ఉంచిన మేలులు పొందుకునేదానికి యేసేపు అర్హుడయ్యాడు. సంసోనుని దేవుడు ప్రజల కొరకు రక్షకుడిగా పెట్టాడు. సంసోనుకున్నంత బలం బైబిల్ గ్రంథంలో ఏ ఒక్కరికి లేదు. 1000 మందిని చంపగలిగిన బలాన్ని, శక్తిని దేవుడు సంసోనికి అనుగ్రహించాడు. కానీ సంసోను మాత్రం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించకుండా పాపములో పడిపోయాడు. దేవుని యందు భయము భక్తిని పోగొట్టుకొని ఇదిగో నిస్సహాయ స్థితిలో పడ్డాడు. దేవుడు సంసోనుని ఎడబాశాడు అని గ్రహించలేకపోయాడు. చివరికి సంసోను చనిపోయాడు. ఇశ్రాయేలు ప్రజల కొరకు సంసోనుని రక్షకుడిగా పెట్టాడు, తన ప్రజలకు కాపుదలగా పెట్టాడు, తన ప్రజలకు ఇదిగో భద్రత కలిగించే వ్యక్తిగా పెట్టాడు. ఇక్కడ మీ మధ్యలోనికి 2 వ్యక్తులను తీసుకొచ్చాను. ఒకరు యేసేపు, మరొకరు సంసోను. ఇద్దరు దేవుని చేత ప్రత్యేకించబడిన వాళ్ళు. ఇద్దరికీ దేవుని మీద గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. దేవుడు ఇద్దరి పట్ల మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. కానీ ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కొరకు దాచి ఉంచిన మేలులు పొందుకున్నాడు. మరొక వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించకుండా ఆయన కోసం దాచి ఉంచిన మేలులో పోగొట్టుకున్నాడు. ఈ రాత్రి ఒక్కసారి ఆలోచించండి. మన యందు దేవుడు ఎన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు, మన యందు దేవుడు ఎన్ని తలంపులు కలిగి ఉన్నాడు, మన యందు దేవుడు ఎన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. వాటన్నిటినీ మన జీవితంలో మనం పొందుకునేదానికి మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఒకవేళ భయభక్తులు కలిగి జీవించకపోతే చేతులారా మనకై మనమే దీవెనలు పోగొట్టుకుంటాం, మనకై మనమే మేలులు పోగొట్టుకుంటాం, మనకై మనమే ఆ ఆశీర్వాదాలకు అడ్డుగా ఉంటాం. చాలామంది నేను ఎలా బ్రతికినా పర్లేదు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. వ్యభిచారం చేసినా పర్లేదు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. త్రాగినా పర్లేదు, తిరిగినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళి నెత్తి మీద పటా అని ఒక ఏటేయించుకొని ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన ఉపయోగం లేదు. ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ తిరగాలంటే స్విచ్ చేయాలి. స్విచ్ చేయకుండా ఫ్యాన్ తిరగాలి అంటే ఎలా తిరుగుతుంది? దేవుడు చెప్పాడు, ఇలా చేస్తే ఈ దీవెనలు నీ కోసం ఉన్నాయి, ఇలా బ్రతికితే ఈ మేలులు నీ కోసం ఉన్నాయి, ఇలా జీవిస్తే ఈ కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. నిన్ను బట్టి నీ ఇంటిలో ఉన్నవారందరూ హేళన చేయవచ్చు. ఇదిగో నీ ఇంటిలో ఉన్నవారు నిన్ను అవమానంగా మాట్లాడుతూ ఉండవచ్చు. నీకేమి చేత కాదని
ఇదిగో నువ్వు దేనికి పనికిరావని నిన్ను ఎగతాళి చేస్తూ, నిందిస్తూ, హేళన పాలు చేస్తూ, దూషిస్తూ నీ జీవితంలో కన్నీళ్లను తెప్పిస్తూ ఉండవచ్చేమో, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. నీ పట్ల దేవుడు ఉంచిన ఉద్దేశాలు నీ జీవితంలో నెరవేర్చి అవమానించిన వారి ఎదుటే దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. యేసేపు జీవితంలో అదే జరిగింది. ప్రజలందరూ అవమానించారు, ప్రజలందరూ ఇదిగో హేళన చేశారు, దూషించారు. దూషించిన వారి ఎదుటే, హేళన చేసిన వారి ఎదుటే, అవమానించిన వారి ఎదుటే దేవుడు గొప్ప చేశాడు. చివరికి ఇదిగో ఎవరైతే యేసేపు మీద లేనిపోని మాటలు మాట్లాడారో వారందరూ యేసేపు దగ్గరికి వచ్చి చేతులు పట్టుకొని మౌనంగా తల వంచి ఉండిపోయారు. కారణం ఏంటో తెలుసా? దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించినప్పుడు అవమానించిన వారందరూ ఆ వ్యక్తి దగ్గర మౌనముగా తలదించుకొని ఉండవలసిందే. ఇప్పుడు ఆలోచించండి, ఈ చిన్న చిన్న మేలుల దగ్గర ఆగిపోతారా? ఈ చిన్న చిన్న కార్యాల దగ్గర ఆగిపోదామా? ఇదిగో ఇప్పుడు పొందుకున్న ఈ మేలులే చాలా. భవిష్యత్తులో నీ పట్ల ఎన్నో ప్రణాళికలు కలిగి ఉన్నాడు ఆయన. ఇప్పుడు నువ్వు ఆలోచించినట్లుగా, నేను ఆలోచించినట్లుగా మన జీవితాల్లో జరగవు, కానీ ప్రభు ఆలోచించినట్లుగా మన జీవితాల్లో ప్రభు చేస్తాడు. నేను అనుకోలేదు మీ ఎదుట నేను ఈ విధంగా కూర్చొని వాక్యం చెప్తానని. మరి నేను గ్రహించలేదు దేవుడు నన్ను ఈ విధంగా వాడుకుంటాడని. నేను ఎప్పుడు కూడా తలంచలేదు ప్రభు నా పట్ల ఇలాంటి కార్యాలు చేస్తాడని. కారణం ఏమిటి? ఆయన నా పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు వేరు గనక, ఆయన ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశానుసారంగా నడిపిస్తున్నాడు, నేను అనుభవిస్తున్నాను. మరి మీ జీవితాల్లో ప్రభు ఎన్నో ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఇప్పుడు సంపాదిస్తున్న సంపాదన మాత్రమే చాలనుకుంటున్నారా? ఇప్పుడు ఉంటున్న నివాసంలో ఇది మాత్రమే చాలని ఆలోచిస్తున్నారా? ఇంత మాత్రమే చాలు, ఇది ఉంటే చాలు అని అంతటితోనే సరిపెట్టుకోవాలని ఆశిస్తున్నారా? అలా కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఆయన మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు బహు గొప్పవి. అందుకే మన తలంపుల కంటే దేవుని తలంపులు ఎంతో విస్తారములు, ఎక్కువ. ఆలోచించండి, యోసేపు భయభక్తులు కలిగి ఆయన కొరకు దాచి ఉంచిన మేలులు పొందుకున్నాడు. సంసోను భయభక్తులని ఇదిగో కలిగి జీవించకుండా అవిధేయతతో దేవుడు తన కొరకు దాచి ఉంచిన మేలులు పోగొట్టుకున్నాడు. మరి ఈ రాత్రి ఎవరిలాగా ఉందామంటారు? సంసోన్లాగా బ్రతుకుదామంటారా? లేకపోతే యోసేపులాగా జీవిస్తే చాలంటారా? యోసేపులాగా బ్రతికితే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఆ తర్వాత ఏమవుతుంది? దేవుడు కాపాడతాడు, దేవుడు తప్పిస్తాడు, దేవుడు గొప్ప చేస్తాడు, హెచ్చిస్తాడు. మరి భక్తి మాత్రమే సరిపోదు, భయాన్ని కలిగి బ్రతకాలి. మరి ఈ దినం నుంచి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుదాం. ప్రభు మన ఎడల కలిగి ఉన్న ఉద్దేశాలు అవి ఏమై ఉన్నాయో వాటిని పొందుకునేదానికి దేవుని సన్నిధిలో మౌనముగా తలదించుకొని బ్రతుకుదాం. రానున్న దినాల్లో దేవుడు మన జీవితాలను గొప్ప చేసినప్పుడు అవమానించిన వారి అందరూ మన ఎదుట తలదించుకొని జీవిస్తారు. ప్రభు కొరకు సాక్షులుగా బ్రతుకున్నట్లు ప్రభు చేస్తాడు. మరి అట్టి గొప్ప మేలులు మీ జీవితాల్లో ప్రభు మీ కొరకు దాచి ఉంచిన మేలులన్నీ ప్రభు మీ జీవితాల్లో తప్పక నెరవేర్చునుగాక. ఆమేన్. మీ జీవితాల్లో ఇదిగో ప్రభు ఏం చేయాలని ఉద్దేశించాడో ఆ ఉద్దేశాలకు ఇదిగో మనమందరం తగినట్లుగా భయభక్తులు కలిగి జీవించే కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా స్తోత్రం, ఈ రాత్రి తేటగా మాతో మాట్లాడారు. నీ యందు భయభక్తులు కలిగిన వారి ఎడల మీ మేలులు ఎంతో గొప్పవి, దాచి ఉంచారు. అవునయ్యా, మా జీవితాల్లో మేలులు ఎవ్వరు దాచి ఉంచలేదు. మాకు అది చేయాలి, ఇది చేయాలని ఎవరు దాచిపెట్టలేదు, మీరు మాత్రమే. కేవలం భక్తితోనే బ్రతుకుతున్నాం, కానీ భయం లేకుండా జీవిస్తున్నాం. ఈ రాత్రి భయము భక్తి రెండింటిని మేము కలిగి నీ యందు జాగ్రత్తగా బ్రతికి, యోసేపులాగా బ్రతికి నీ ద్వారా గొప్ప చేయబడి అనేకులకు దీవెనకరంగా మార్చబడాలి. సంసోనులాగా నాయన ఇదిగో మా జీవితాల్లో భయం లేకుండా మేము బ్రతకూడదు, కానీ భయముతో బ్రతికినప్పుడు మా ఎడల మీ తలంపుల విస్తారములని తెలియజేశారు. ఆ తలంపులన్నీ మా పట్ల నెరవేర్చుటకు ఇదిగో మేము కూడా మీ సన్నిధిలో జాగ్రత్తగా జీవిస్తాం. మీతోబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింపచేయండి. మా జీవితంలో ప్రభు మేలు దాచి ఉంచాడు, ఆ మేలులో పొందుకునే దాని కొరకు
ఈ దినము నుంచి దేవుని సన్నిధిలో భయముతోనూ భక్తితోనూ ఇదిగో ప్రభు నా జీవితంలో మేలులు దాచి ఉంచాడు, అవి నా జీవితంలో నెరవేరేంత వరకు దేవుని ఎదుట మౌనంగా బ్రతకాలని ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకే స్తోత్రం. వాక్యం అందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించి మీరే గొప్ప చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మనే కలిగిన సహవాసము సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనకందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.